హనుమకొండ పోలీస్ స్టేషన్ నుండి ముగ్గురు దొంగలు తప్పించుకున్నారు. ఇతర రాష్ట్రానికి చెందిన నలుగురు గంజాయి నిందితులు నార్కోటిక్స్ పోలీసులు పట్టుకొని హనుమకొండ పోలీస్ స్టేషన్కు అప్పగించారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు సెంట్రీ పోలీసుల కళ్లు గప్పి కంప్యూటర్ రూమ్ వెనుక భాగం డోర్ పగలగొట్టి ముగ్గురు దొంగలు పరారయ్యారు. పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా స్పందించడంతో దొంగలను పట్టుకునేందుకు హనుమకొండ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏసీబీకి చిక్కిన హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఆస్తులపై ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించిన ఏసీబీ అధికారులు వెంకటరెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. వారి నుండి పూర్తిగా సహకారం అందకపోవడంతో లాకర్లలో భారీగా నగదు ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 30 లక్షల నగదు, విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వెంకటరెడ్డిని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిసెంబర్ 29 దీక్షా దివస్ ను విజయవంతంగా నిర్వహించినట్టే జనవరి 9ని విజయ్ దివస్ గా నిర్వహిస్తామని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హనుమకొండ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. 11 రోజుల కార్యక్రమాల్లో భాగంగా నేడు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేపథ్యంలో వారందరి త్యాగాలు గుర్తిస్తూ సమావేశాలు నిర్వహిస్తూ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్ త్యాగం వెలకట్టలేనిదని, తెలంగాణ ప్రజలు తలెత్తుకునేలా చేసిన విజయ్ దివస్ ను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.